హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. పితృపక్షాలు అంటే మహాలయ పక్షం ప్రారంభమైందండి. అసలు మహాలయ పక్షం అంటే ఏమిటి, ఎప్పుడు ప్రారంభమైంది, ఏ తిథితో ముగియనుంది, అసలు మహాలయ పక్షంలో మనం ఏమి చేయాలి, ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మధ్యనున్న 15 దినములను మనం మహాలయ పక్షం అంటాం. ఈ సంవత్సరం మహాలయ పక్షం సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యి అక్టోబర్ 2తో ముగుస్తుంది. ఈ పక్షంలో అన్ని వర్గముల వారు తమ పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారు. అందువల్లనే దీన్ని పితృపక్షం అని కూడా అంటాం. ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు కానీ లేదా ఒక్కరోజైనా సరే మన పితృదేవతలను తలుచుకొని వారికి శ్రాద్ధం పెట్టాలని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది. అసలు పితృదోషం అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించినా లేదా తల్లిదండ్రుల మరణానంతరం శ్రాద్ధ కర్మలు చేయకపోయినా అటువంటి వారికి పితృదోషం కలుగుతుంది. అలా పితృదోషం తగిలిన వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం, కష్టాలు రావడం, వారింట్లో శుభకార్యాలు జరగకపోవడం, అనుకున్న పనులు నెరవేరకపోవడం, వంశాభివృద్ధి జరగకపోవడం జరుగుతుంది. అటువంటి వారు ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం కానీ శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా వారి యొక్క దోషాలన్నీ తొలగిపోతాయని స్కాంద పురాణంలో నాగరఖండంలో పేర్కొనబడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన పూర్వీకులు వారి యొక్క పితృదేవతలకు పితృకార్యాలు సరిగ్గా ఆచరించలేని పక్షంలో కూడా మనకు పితృదోషం కలుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు ఇవ్వడం కానీ లేదా వారి పితృదేవతల యొక్క పేరు మీద బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇవ్వడం కానీ తప్పకుండా చేయాలి. అసలు మహాలయ పక్షంలో ఈ పితృకార్యాలు ఎందుకు ఆచరించాలి అనే దానికి ఒక కథ ఉందండి. ఆ కథ మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ మహాలయ పక్షంలో ఏ తిథినాడు మనం పితృకార్యం చేసినట్లయితే ఏమి ఫలితం లభిస్తుంది అన్నది స్క్రీన్పై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. అలాగే తండ్రి జీవించి ఉండి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణం చేస్తే చాలా మంచిదండి. అలాగే తల్లి తండ్రి ఇద్దరూ లేనివారైతే ఈ పక్షంలో తప్పకుండా పితృకర్మలు, పేదలకు అన్నదానములు చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ 15 రోజులు పితృతర్పణాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అటువంటి వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు అంటే అక్టోబర్ 2వ తారీఖు నాడైనా ఖచ్చితంగా పితృకార్యం చేయాలి. అలాగే మఖా నక్షత్రం పితృదేవతలకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరికైతే తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఏ తిథిలో చనిపోయారో తెలీదో అట్టివారు ఈ మహాలయ పక్షంలో ఈ శ్రాద్ధ కర్మ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా ఎవరైతే తమ పితృదేవతల పేరు మీద తర్పణం ఇస్తారో, బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇస్తారో అట్టి వారికి పితృదోషం తొలగిపోయి దీర్ఘాయుషు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్టుగా మన పితృదేవతలు ఆశీర్వదిస్తారు. మహాలయ పక్షం అంటే ఏమిటి, ఎప్పటి నుంచి మొదలై ఎప్పుడుతో ముగుస్తుంది, ఈ పక్షంలో ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అసలు మహాలయ పక్షంలో పితృకార్యం ఎందుకు చేయాలి అనే దానికి ఒక పురాణ కథ ఉందండి. ఆ కథని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.